నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది అని అంటే మీరు ఆ ఉపాయం ఏంటి అని అడుగుతారు కదా. అలాగే నేను ఎక్కువ డబ్బులు సంపాదించడానికి ఒక ఉపాయం చెప్తాను మీకు. ఈరోజు ప్రతి ఒక్కరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. అది ఒక కథ రూపంలో అయితే చెప్పబోతున్నాను. నేను ఇక్కడ పన్నీర్ కర్రీ అలాగే బగారా రైస్ అయితే చేస్తున్నాను. ఆ వీడియోని చూస్తూ నేను చెప్తున్న కథని ఎక్కడా స్కిప్ చేయ వింటూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. వేంపల్లె అనే చిన్న గ్రామంలో చంద్రమౌళి అనే కుండల వ్యాపారి నివసించేవాడు. ఊర్లోని ప్రతి ఇంటికి వెళ్ళి కుండలు అమ్ముతూ నిజాయితీగా జీవించేవాడు. ఒకరోజు ఉదయం, బాబు చంద్రమౌళి, నాకొక పెద్ద నీళ్ల కుండ కావాలి బాబు, కానీ వెంటనే డబ్బు ఇవ్వలేను. పర్వాలేదవ్వా, నీ కొండ అవసరం కదా. అసలు ఇది వేసవికాలం. మరి తీసుకో, మరి డబ్బులు నాకు తర్వాత ఇద్దువులే. నువ్వు నిజంగా దేవుడివి బాబు. ఇదంతా ఇంట్లో ఉన్న అతని భార్య రమణి గమనిస్తూ ఉంటుంది. రమణి చంద్రమౌళితో, ఏవండి, మీ వరస ఏం బాలేదు. ఏమైంది ఇప్పుడు? ఎందుకు అలా అరుస్తున్నావు? లేకపోతే ఏంటండి, ఇప్పుడు వేసవికాలం, కుండల గిరాకీ బాగా ఉంటుందని తెలుసు కదా. అందుకే కదా మునుపటి కంటే 20 నుండి 30 కొండలు అయితే ఎక్కువ చేస్తున్నాను. చేసి ఏం లాభం? ఇలా ఉత్త పుణ్యానికి పనిచేస్తూ ఉంటే ఇక మనకి మిగిలేది ఏముంది? బూడిద. నిజమే కదా, మనిషి పోయాక మిగిలేది అదే కదా. ఇలాంటి వేదాంతాలు చెప్పారంటే ఇంకా కోపం వస్తుంది నాకు మరి. లేకపోతే ఏంటి, ఏదో పెద్ద ఆవిడ కొండ అవసరమనే అంది, డబ్బు మెల్లగా ఇస్తానంది, అంతేగా. ఆ మాత్రం దానికి ఓ విరుచుకుపడిపోతున్నావు. ఆ, ఈరోజు ఒకళ్ళు, రేపు ఇంకొకళ్ళు, ఇలా అందరికీ చెప్తూ మొదలు పెడుతూనే ఉంటారు. రేపు వీళ్ళని చూసి ఇంకో 10 మంది తయారవుతారు. అదేమీ ఉండదులే. నాకు ఆకలిగా ఉంది, త్వరగా వెళ్ళి వంట చెయ్యి. అక్కడి నుంచి వెళ్ళి వంట చేసుకుంటుంది. చంద్రమౌళి ఇక ఆ రోజంతా కూడాను కుండలు బాగానే అమ్ముడుపోతాయి. ఇక అదే ఊర్లో దుర్గయ్య అనే మరో వ్యాపారి ఉండేవాడు. చంద్రమౌళిని చూస్తూ అసూయపడేవాడు. ఏరా ఏరా సుబ్బిగా, ఆ చంద్రమౌళి చేసేది నేను చేసేది ఒకటే వ్యాపారం కదా. మరి ఎందుకురా అతనికి ఆ దుకాణం అసలు ఖాళీయే ఉండలేదు? అవునయ్యా, నిజమే. ఎందుకంటారు? నేను చెప్పిన దానికి తలాడించడం కాదురా, వెళ్ళి జనాల్లో కనుక్కోరా ఎందుకు అక్కడికి వెళ్తున్నారు అని. మా అయ్యగారి దుకాణానికి కూడా రండి బాబు అని చెప్పవు. అయ్యా, మరి అలా అయితే మరి ముఖం మీద అడిగితే బాగోదేమో. అంటే మక్కి దించమని కాదురా నేనేది, వెళ్ళి ఆ దుకాణంలో ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుంటే మనం కూడా వ్యాపారంలో ముందడుగు వేయొచ్చు కదా మరి అని అతన్ని పంపేశాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. చంద్రమౌళి వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. పక్కూరు నుంచి కూడా చాలామంది కుండలు కొనడానికి వస్తూ ఉన్నారు. దీంతో దుర్గయ్య ఊర్లో పుకార్లు పుట్టించుదామని మొదలుపెట్టాడు. ఇదిగో భూషణం, ఏంటంతా ఆ చంద్రమౌళి దగ్గరికే వెళ్తున్నావు? ఎందుకు వెళ్ళారండి? కుండల కోసం వెళ్తారు. ఆ చంద్రమౌళి అమ్మే కుండలన్నీ 2 రోజులకే పగిలిపోతున్నాయంట కదా, మీకు తెలియదా? నిజమా? నేను ఎవరి దగ్గర నుంచి ఈ మాట వినలేదే. అతని దగ్గర నాణ్యతమైన తక్కువ ధర కలిగినటువంటివే లభిస్తాయని చెప్పేసి అని తెలిసింది, అందుకే వెళ్తున్నాను. బయటికి చెప్తారా ఏంటి? నేను ఆరా తీశాను, చాలామందికి అలానే జరిగిందంట. ఎంత మోసం, ఎంత మోసం అని తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు భూషణ్. రజని ఎదురుపడింది. ఏంటన్నయ్య, చాలా కాలానికి మా వీధిలో కనిపిస్తున్నారు, బాగున్నారా? చెల్లమ్మ, బాగానే ఉన్నాను. మా వదిన ఎలా ఉంది? ఏదైనా పని మీద వచ్చారా ఏంటి? అవును చెల్లమ్మ, మీ వీధిలో చంద్రమౌళి దగ్గర కుండలు బాగుంటాయని ఊళ్ళో అందరూ చెప్పుకుంటే విన్నాను. మరి తీసుకున్నారా? లేదమ్మా, అక్కడెవరో అవి మంచివి కాదు అని చెప్పేసని
నాకు చెప్పారు. ఎందుకు లేని వెళ్ళిపోతున్నాను. అయ్యో భలే వారే అన్నయ్య. అతగాడి దగ్గర దొరికినట్టు ఇంకెక్కడా దొరకవు. మీకు ఎవరో చెప్పారో ఏమో తెలియదు కానీ రండి వెళ్దాం. మీరు ఓసారి చూసి అప్పుడు నిర్ణయం తీసుకోండి. అవును అవునా, సరే పద వెళ్దాం. అంటూ చంద్రమౌళి దగ్గరికి బయలుదేరతారు. భూషణం నిజంగానే అతని కొండలు చూసి చాలా ఆశ్చర్యపోతాడు. నీ దగ్గర కొండలు చాలా బాగున్నాయ్యా. కానీ అతను ఎందుకు అలా చెప్తున్నాడు? అతనా? అతనెవరండి? ఏం చెప్పాడండి? నీ దగ్గర నాణ్యత అసలు బాగోదని చెప్పేసని నీ ఊరికే పగిలిపోతాయని చెప్పి కూడా అన్నాడు. మరి ఆ వీధిలో చివరగా పొడుగ్గా ఉంటాడు మరి ఆయన. ఆయన చంద్రమౌళికి దుర్గయ్య అని అర్థమైంది. అతగాడు అంతే అంతే చెప్తాడులే బాబు, మీరు వాటిని తీసుకుని వెళ్ళండి. ఇంకా ఏమైనా కావాలంటే మరోసారి ఇక్కడికి రండి అని చెప్పి అతను పంపించేశాడు. ఇదంతా లోపల నుంచి అతని భార్య వింటుంది. చూసారా చూసారా, మీరంటే ఆ దుర్గయ్యకి ఎంత అసూయనో. రమణి, నాకు అదే అనిపిస్తుంది. ఏంటండి, త్వరగా ఏదో ఒకటి చేసి ఆ దుర్గయ్య నోరు మూయించకపోతే మొదటికే మోసం వస్తుంది. మరేం మరేం పర్లేదులే, మనం నిజాయితీగా ఉన్నాం కదా, కొనేవాళ్ళు అనేవాళ్ళు మన దగ్గరికే వస్తారు. మీరన్నీ ఇలానే చెప్తారు. అప్పుడు మన వ్యాపారం కాస్త అటకెక్కిపోతుంది. ఆ అటక మీద తినడానికి ఏమైనా ఉంటే వెళ్ళి తీసుకుని రా పోవే. ఎప్పుడు చూసినా మీకు వెటకారమే అసలు అని విసుక్కుంటూ లోపలికి వెళ్తుంది రమణి. చంద్రమౌళి దుర్గయ్య విషయంలో ఏదో ఒకటి ఆలోచించాలని అనుకుంటాడు. దుర్గయ్య మాత్రం చంద్రమౌళి గురించి చెడుగా చెప్పడం ఆపడం లేదు. కొంతమంది నమ్మినా చాలామంది అతని మాటలు నమ్మేవారు కూడా కాదు. ఏరా సుబ్బిగా, ఊర్లో అంతమందికి చెప్పినా సరే ఎవరూ కూడా నమ్మడం లేదేంట్రా? ఎందుకు నమ్ముతారయ్యా? ఎప్పుడైనా సరే నిజాయితీ పనులనే కదా జనం నమ్మేది. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? అబ్బే అదేం లేదండి, ఊళ్ళో అలా అనుకుంటున్నారని నీకు చెప్తున్నాను అంతే. అంతే అంతే, చూస్తున్నా ఈ మధ్య నీకు నోరు బాగా లేస్తుందిలే. ముందు మన దుకాణానికి కొనుగోలుదారుని తీసుకుపోవాలిరా, పో అని అతను పంపించేశాడు. అలా అతను ఎన్ని ప్రయోగాలు చేసినా సరే ఒకరిద్దరు తప్ప ఎవ్వరూ దుర్గయ్య దుకాణానికి పోయేవారు కాదు. ఈలోపు చంద్రమౌళి ఒక తెలివైన పథకం అయితే సిద్ధం చేశాడు. ఏవయ్యా, ఆ దుర్గయ్య గురించి ఏమైనా ఆలోచించావా అని అడిగింది రామని. అబ్బా, అదంతా నేను చూసుకుంటానులే, నువ్వేమీ కంగారు పడకు. అసలు ఇంతకీ ఏం ఆలోచించావో అది చెప్పు ముందు. చెప్పని, 2 రోజుల్లో జాతర వస్తుంది కదా, అప్పుడు ఆ జాతరలో చంద్రమౌళి మామూలు కొండలతో పాటు కొన్ని ప్రత్యేకమైనటువంటి కొండలు కూడా పెడతాడు. వాటి మీద చిన్న చిన్న శ్లోకాలు రాసి సంపద తీసుకుని వచ్చే కొండలు అని అమ్మటం ప్రారంభిస్తాడు. బాబు, ఏంటి సంపద తీసుకొచ్చే కొండలా ఏంటి? నాకు అర్థం కాలేదు అన్నాడు ఒక వ్యక్తి. ఇవి జ్ఞానం ఇచ్చే కొండలు బాబు, ఇందులో నీరు తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యమో, తెలివికి తెలివి, మీరు ఎప్పుడూ ఉత్సాహంగా కూడా ఉంటారండి. ఏంటి, నిజమేనా? అవును బాబు, మొన్న ఈ మధ్యనే నాకు కష్టం వచ్చింది. ఆ కష్టంలోంచి పుట్టుకొచ్చినటువంటి ఆలోచన ఇది. చూడ్డానికి కూడా భలే ఉందయ్యా. మీరు ఇంకేమీ ఆలోచించకండి అయ్యా, తీసుకువెళ్ళండి. ఏదైనా ఇబ్బంది అయితే తీసుకొచ్చేయండి, మరేం పర్లేదు అని ఆ కొండలని అతను కొనేలా చేస్తాడు. ఇలా జాతర అంతా ఆ కొండల గురించి మాట్లాడుకోవడం మొదలు పెడతారు. ఆ రోజు అతని కొండలే ఆకర్షణగా నిలుస్తాయి. దీనితో దుర్గయ్య కూడా అక్కడికి వెళ్తాడు. ఏంటి చంద్రమౌళి, జనాన్ని బాగానే మోసం చేస్తున్నావే? నేనేం చేశాను? నా కొండలన్నీ నేను అమ్ముకుంటున్నాను, అంతే కదా. మామూలు కొండలకు పేర్లు రాసేసి ఇలా చేస్తే ప్రత్యేకమైపోతాయా? నా కొండలన్నీ నా ఇష్టం, నేను అదైతే నమ్ముకుంటాను. అవునా? ఏంటి ప్రత్యేకమైన కొండ? నాకు కూడా ఒకటి ఇవి చూద్దాం. నీకైతే ఇంకా ప్రత్యేకమైన కొండ ఉంది దుర్గయ్య, తీసుకుంటావా? అబ్బో, ఏది చూపి. కానీ ఒక షరతు, ఇది కేవలం మాట నిలబెట్టుకునే వాళ్ళకే పనిచేస్తుంది.
ఈ మాటతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. దుర్గయ్య అది అవమానంగా భావిస్తాడు. ఎలా అయినా సరే అతని మీద పగ తీర్చుకోవాలి అని అనుకుంటాడు. అతనిలానే ప్రత్యేకమైన కుండలు నాణ్యత లేకుండా తయారు చేసి ఇంకా తక్కువ ధరకే అమ్ముతాడు. కొద్ది రోజులకి కొందరు వ్యక్తులు దుర్గయ్య దగ్గరికి వస్తారు. దుర్గయ్య, దుర్గయ్య, ఏంటిది? ఏమైందయ్యా? ఏమైందా? నిన్న నువ్వు మీ దగ్గర కుండలు అమ్మావు కదా, అవి చూడు పట్టుమని 10 రోజులు కూడా రాలేదు. లేదు లేదు, నేను మంచిగానే చేశానయ్యా. మంచిగా చేస్తే మరి ఇలా ఎందుకు అవుతాయి? ముందు మా డబ్బు మాకు తిరిగి ఇచ్చేసాయి. మాకు ఇచ్చేసాయి అని బెదిరించడంతో అతను ఆ డబ్బులైతే తిరిగి ఇచ్చేస్తాడు. అలా అతని వ్యాపారం బాగా నష్టపోతుంది. దీనితో ఆ పగిలిన కొండలు చంద్రమౌళివి అని మరికొంత పుకారైతే పెడతాడు. ఈ విషయం పంచాయతీ దాకా వస్తుంది. పంచాయతీలో పంచాయతీ పెద్ద, ఏమయ్యా దుర్గయ్య, ఏంటి నీ గొడవ? గ్రామస్తులను తీసుకున్న కుండలన్నీ పగిలిపోతున్నాయండి, కానీ అవి నా కుండలు కాదు, చంద్రమౌళివి. దానివల్ల నా వ్యాపారం నష్టపోయింది. అబద్ధం. ఆ దుర్గయ్య అబద్ధం చెప్తున్నారండి. మా ఆయన చాలా కష్టపడి నాణ్యతగా కుండలు చేస్తున్నాడు. రమణి, నువ్వు ఆగు. ఆ పెద్దాయన మాట్లాడుతున్నారుగా. బాగుందయ్యా దుర్గయ్య, నువ్వు చెప్పిందే నిజమైతే అతను వేయాల్సిన జరిమానా అతనికి వేస్తాను. నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా? ఓ, ఎందుకు లేదు అని తను చేసినటువంటి కొండలను, చంద్రమౌళి చేసిన కొండలను తీసుకుని వస్తాడు. అయితే రెండు ఒకేలా ఉంటాయి, కానీ అతను చేసిన కొండను చంద్రమౌళి చేశాడని చెప్తాడు. రెండింటిని ఒక పెద్ద ఆయనకి ఇస్తాడు. అబ్బో, 2 కొండలు ఒకేలా ఉన్నాయే, కానీ కుడి చేతిలో ఉన్నది కాస్త దళసరిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎలా? సరేలే చంద్రమౌళి, నువ్వేమైనా చెప్తావా? ఆ దళసరిగా ఉన్నది దుర్గయ్య చేసిందయ్యా, ఇంకొకటి నాకుండా. లేదు లేదు, అతను అబద్ధం చెప్తున్నాడు. అయ్యో, ఈ సమస్య ఎలా తీరుతుందిరా? అయ్యా, మీరు సరిగ్గా చూడండి, ఆ కుండలున్న ముద్ర పక్కన చాలా చిన్నగా రమణి అనే పేరు ఉంటుంది అని చెప్పగానే ఆ పెద్ద ఆయన దాన్ని సూక్ష్మంగా పరిశీలించాడు. నిజంగానే దీని గురించి పేరైతే ఉంది. దీంతో దుర్గయ్య, దుర్గయ్య, ఎంత మోసం చేస్తావు అనుకోలేదు. నీ వ్యాపారం అభివృద్ధి రావాలంటే నువ్వు నిజాయితీగా పనిచేయి, అంతేకాని నువ్వు క్షమించడానికి నేరం అయితే చేసావు, కాబట్టి నన్ను క్షమించండి. నాకు అతనిపై అసూయ మాత్రమే. మున్ముందు నేను ఎవరి తప్పు పట్టను. అప్పుడు చంద్రమౌళి ఇలా అంటాడు, అకారణంగా ఇంకొకరి మీద బురద చల్లాలని ఎప్పుడూ కూడా ప్రయత్నించకూడదు దుర్గయ్య. నీ అసూయ ద్వేషాలకి నువ్వే బలైపోతావు. ఏం పనైనా సరే తెలివిగా చేయాలి, కుట్రలు కుతంత్రాలు పన్నకూడదు అని అంటాడు. అప్పుడు అందరూ కూడా నవ్వుతారు. దుర్గయ్య సిగ్గుతో తలదించుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. రమణి చంద్రమౌళిని గర్వంగా చూస్తుంది. మీరెప్పుడు నా మాట వినకపోయినా మీ నిజాయితీ నిజంగా గొప్పదని ఒప్పుకోక తప్పడం లేదండి. నిజాయితీ ఉన్నవాడికి భయం అనేది అవసరం లేదు రమణి, సత్యం ఎప్పుడో ఒకసారి వెలుగులోకి అయితే వస్తుంది అని అంటాడు. ఆ తర్వాత అందరూ ఎవరింటి వాళ్ళకి వెళ్ళిపోతారు. అప్పటి నుండి చంద్రమౌళి వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందుతుంది. అదే ఊర్లో సుందరం అనే గ్రామంలో శారద అని ఒక ఆవిడ ఉండేది. శారద తనకున్న 2 ఆవుల్ని పెంచుతూ ఉండేది. శారదకి 2 కొడుకులు. పెద్ద కొడుకు సంతోష్, చిన్న కొడుకు సుందర్. పెద్ద కోడలి పేరు రాజేశ్వరి, చిన్న కోడలి పేరు లలిత. 2 కోడళ్ళు కూడాను శారదకి అన్ని పనుల్లో సహాయం చేసేవారు. 2 కొడుకులు పని కోసం పట్నం వెళ్ళేవారు. పెద్ద కోడలు రాజేశ్వరి ఏ పని చేసినా చాలా చురుగ్గా తెలివిగా చేస్తుంది. చిన్న కోడలు లలిత అమాయకంగా ఉంటూ తెలివి తక్కువగా పనులు చేస్తూ ఉంటుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు శారద ఆవు పక్కింటి భాగ్యం వాళ్ళ మల్లె మొక్కను తినేస్తుంది. అది చూసి భాగ్యం ఎంతో కోపంతో బయటకు వచ్చి, ఇదిగో శారద, మీ ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఆవులు మా ఇంట్లో మొక్కల్ని తినేస్తూ ఉంటే మీ కళ్ళు కనిపించట్లేదా? ఆవుని ఇలా ఊరి మీద వదిలారు. పోనీ ఆవు పాలు ఏమైనా మాకు ఇస్తున్నారా? మీరే కదా తాగుతున్నారు. గట్టిగా కట్టడం తెలీదా మీకు? ఇలా పక్క వాళ్ళ ఇళ్ళ మీదకి వదిలేశారో చూడండి.
"ఆ, చాలు చాలులేవమ్మా, ఆపమ్మా. మీ ఆవులు కూడా మా మొక్కలను తినేశాయి, కానీ నేను నీలాగా తగు వేసుకోవడానికి మీ వీధిలోకి రాలేదు" అని వీళ్ళిద్దరూ గొడవ పెట్టుకుంటూ ఉంటారు. ఆ గొడవతో శారద కోపంతో ఇంట్లోకి వస్తుంది. కోపంగా ఉన్న శారదను చూసి లలిత ఇలా అంటుంది, "ఏంటత్తయ్య గారు, బాగా కోపంగా ఉన్నారు? ఇప్పుడే వచ్చినట్టున్నారు. కాస్త టీ తాగుతారా?" "ఆ ఆ, టీ ఏదో ఒకటి నా మొఖాన్ని కొట్టు, వేగంగా తీసుకొనిరా" అని అంటుంది. లలిత టీ పట్టుకొని వేగంగా వచ్చి శారద ముఖం మీద కొడుతుంది. "అయ్య బాబోయ్, మంట మంట, చచ్చాన్రా దేవుడా! నీ నీ మొహం, నేను నీ ముఖం మీద కొట్టమంటే కొడతావా? నువ్వు ఎక్కడ దొరికావే తల్లి నాకు? మీరే కదండి కొట్టమన్నారు, ముఖాన్ని టీ కొట్టమని చెప్పారు. పట్టుకొని వచ్చి మీ ముఖాన్ని టీ కొట్టాను. నా తప్పేముంది? మీరు అన్నది కూడా నేను అన్నట్టే చేశాను కదండి. అంత తెలివి తక్కువ దద్దమ్మలా ఉన్నావు నువ్వు. ఇది చేసే పనులు చాలా తెలివి తక్కువగా ఉంటున్నాయి" అని అనుకుంటూ వెళ్ళిపోతుంది శారద. ఈలోపు రాజేశ్వరి పాలు వేడి చేసి చక్కగా టీ చేసి శారదకి తీసుకొచ్చి ఇస్తుంది. శారద చక్కగా ఇద్దరి కోడళ్ళ మీద చిన్న అనుమానం అయితే వస్తుంది శారదకి. ఇద్దరి కోడలికి చిన్న పరీక్ష పెట్టాలని అమ్మ రాజేశ్వరి, లలిత, ఇద్దరూ ఒకసారి ఇలా రండి. నాకు చాలా రోజుల నుంచి పాలకూర పప్పు తినాలనిపిస్తోంది. కాబట్టి మీ ఇద్దరూ వండి పెట్టండి. లలితకి వంట చేయడం సరిగ్గా రాదు. పాలకూర పప్పు ఎలా వండాలో తెలియక ఎలాగైనా తప్పించుకోవాలని ఇలా అంటుంది. "అత్తయ్య గారు, ఇద్దరం ఎందుకు వండాలండి? రాజేశ్వరి అక్క వంట చేస్తుందిలేండి. ఇద్దరం వండటం వల్ల చాలా ఖర్చు కూడా అవుతుంది." "అమ్మా లలిత, మీ ఇద్దరూ ఎప్పుడూ వంట చేయలేదు. మీకు పెళ్ళైనా కానీ నేనే వంట చేసి పెట్టేదాన్ని. నాకెందుకో కానీ మీ ఇద్దరి వంటని తినాలని అనిపిస్తుంది. కాబట్టి ఇద్దరూ వండండి" అని అక్కడి నుంచి ఆవుల్ని తీసుకొని మేతకు వెళ్తూ ఉంటుంది. లలిత ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. రాజేశ్వరి పక్కనే ఉన్న పొలానికి వెళ్ళి పాలకూర తెచ్చి దాంట్లో పప్పు వేసి చక్కగా వంట చేస్తుంది. లలిత మాత్రం ఎలా వండాలో తెలియక తన మనసులో ఇలా అనుకుంటుంది, పాలకూర పప్పు అంటే పాలల్లో పప్పు వేసి కదా వండాలి. ఎలాగైనా రాజేశ్వరి అక్క కంటే కూడా నేను చాలా బాగా వండాలి అని షాప్కి వెళ్ళి పాలు తెచ్చి పప్పు వేసి వంట చేస్తుంది. ఈలోపు శారద ఆవులను తీసుకొని ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన శారదని చూసి ఇద్దరు కోడళ్ళు బయటికి వస్తారు. "ఏమ్మా, వంట చేసేసారా? చాలా ఆకలిగా ఉంది, భోజనం పెట్టండి." "అత్తయ్య, పాలకూర పప్పు చాలా రుచికరంగా చేశాను. ముందు నా పాలకూర పప్పుని మీరు తినాలి" అని అంటుంది. "అత్తయ్య, నేను కూడా పాలకూర పప్పు చాలా చక్కగా కమ్మగా వండాను. చేతులు కాళ్ళు కడుక్కొని వచ్చి తినండి." శారద కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళి భోజనం దగ్గర కూర్చొని ఇలా అంటుంది, "అమ్మ రాజేశ్వరి, లలిత, మీ ఇద్దరూ వండిన పాలకూర పప్పును తీసుకొని రండి. ఒకేసారి తిని మీరు ఎంత రుచిగా వండారో చెప్తాను." ఆ మాట విన్న లలిత గబగబా పాలకూర పప్పును తీసుకొని వస్తుంది. "తినండి అత్తయ్య, చాలా మంచి వాసన వస్తోంది, తినండి" అని దగ్గరికి తీసుకొని వెళ్తుంది. అది చూసిన శారద ఆశ్చర్యంతో ఇలా అంటుంది, "ఏంటి లలిత, పాలకూర పప్పు చేయమంటే నువ్వేదో వంటకం చేసావు. మీరే కదా అత్తయ్య చెప్పారు పాలకూర పప్పు వండమని. అందుకని షాప్కి వెళ్ళి పాలు తెచ్చి పాలల్లో పప్పు వేసి వండాను, తినండి." ఈలోపు రాజేశ్వరి పాలకూర పప్పు పట్టుకొని శారద పళ్ళెంలో వేస్తుంది. అది చూసిన శారద లలితతో ఇలా అంటుంది, "చూసావా లలిత, మీ అక్క రాజేశ్వరి ఏం చేసి తెచ్చిందో? పాలకూర అంటే అది ఒక ఆకుకూర, ఆరోగ్యానికి ఎంతో మంచిది. పొలంలో ఎక్కడా పండితే అక్కడ ఉంటుంది. మీ అక్క పొలం నుంచి తెచ్చి వండింది. కానీ నీలాగా పాలతో కూర వండటం నేను మాత్రం ఎప్పుడూ వినలేదు సుమి. ఇంత తెలివి తక్కువ దద్దమ్మవని నేను అనుకోలేదు. మొదట నా ముఖం మీద టీ వేసినప్పుడే అనుకున్నాను నువ్వు తెలివి తక్కువ దానివి అని. అందుకే ఇలాంటి పరీక్ష పెట్టాను. పూర్వం నీలాంటి కోడలికి నాలాంటి అత్త గోంగూర వండమని చెప్పిందంట. గోంగూరలో ఎదురు పుల్ల వేయమని చెప్తే
అర్థం కాక గోంగూరలో పులుపు ఉంటుంది. కానీ ఆ పులుపు